నమస్కారం అండి అందరికీ. మేము బాంబే కాలనీలో ఉంటాము. వరదలు వచ్చాయన్న ఇంటిమేషన్ అయితే ఒక రోజు ముందు కూడా, కొన్ని గంటల ముందు కూడా గవర్నమెంట్ మాకైతే ఏమీ ఇవ్వలేదు. నిన్న మేము ప్రైవేట్గా 10,000కి పడవ మాడుకొని చిన్నపిల్లలు చంటి పిల్లల్ని వేసుకొని మేము ఒడ్డున చేరాము. కానీ బాంబే కాలనీలో మా చుట్టాలందరూ రిలేటివ్స్ అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్స్ మాత్రమే, పైన ఫ్లోర్ కూడా లేదు. అపార్ట్మెంట్స్ వాళ్ళకైతే ఫుడ్ పైనుంచి ఇస్తారు. ఏది అయితే చేతికైతే అందట్లేదు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు అందరూ ఉన్నారు. మా వారు పొద్దున 6ంటికి అనగా వెళ్ళారు. ఇటు రాలేదు అటు రాలేదంట. అసలు తాగడానికి వాటర్ కూడా లేవండి. ముందు వాటర్ పంచండి. ఫుడ్ అంటారా ఎట్లా గుట్లా చంటి పిల్లలకి వాళ్ళకి ముందు చూడండి. ముందు మీరు అసలు చాలా మంది ఇంకా చిన్న చిన్న ఇళ్ళు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళకి పైన్ స్టేర్స్ కూడా ఉండవు. ఒక్క 2-3 పడవలు కూడా అటు తిరగట్లేదండి. మెయిన్ రోడ్డు మీదే తిరగట్లేదండి. ఇంకా సందుల్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని వేల విరాళాలు, ఇన్ని కోట్ల విరాళాలు ఇచ్చారంటున్నారు. ఏమాత్రం ఎవరు వచ్చారండి? అక్కడ లైవ్కి వెళ్ళి చూడండి ఒకసారి. పోనీ అక్కడ వీడియోస్ తీసి పెడదామన్న సిగ్నల్ అనేది ఒకరితో మాట్లాడడానికి 2 రోజుల నుంచి, నిన్న పొద్దుననగా మేము బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి కూడా మాకు సిగ్నల్ అయితే అందట్లేదు. ఊరికి ముందు కరెంటు తీసేశారు. అదేదో ఊరికి ముందు ఇంటిమేషన్ ఇచ్చింటే ఇళ్ళన్నీ ఖాళీ చేసుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చే వాళ్ళం కదండి మేము, చంటి పిల్లల్ని వేసుకొని. అసలు శవాలు తేలితే నేనున్న పోలీస్ స్టేషన్కి 500 మీటర్లు ఒక శవాన్ని పైన పడుకోబెట్టారు. నిన్న రాత్రి 2 సార్లు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాము. మమ్మల్ని తీసుకెళ్లపోయినా పర్లేదు, దాన్ని తీసుకెళ్తే ఉన్నది 4 మెతుకులు తినడానికి కూడా ఆ వాసన కంపు భరించలేక, చంటి పిల్లలకు పాలు ఇవ్వలేక అక్కడ తల్లడిల్లిపోతున్నారండి తల్లులు పిల్లలు. నిన్న అసలు ఎన్ని బోట్స్, ఎన్ని లైవ్ లో ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రం బోట్లు తిరిగాయి, బాగానే ఉంది అంతా. ఫుడ్ పంచుతున్న ఫుడ్ డాబా కొట్లు, కృష్ణ హోటల్ సెంటర్ దాటి లోపలికి రావట్లేదు. అక్కడ బాంబే కాలనీ, ఎల్బిఎస్ నగర్, జక్కంపూడి, రాధానగర్ అవన్నీ ఏమైపోతున్నాయి కూడా ప్రపంచానికి తెలియట్లేదు. పైన డ్రోన్ తిరుగుతుంటే కింద ఉన్న వాళ్ళు మీకు ఎలా కనిపిస్తారు నాకైతే అర్థం కావట్లేదు. డ్రోన్ చూపించి ఎంత మునిగింది అంత మునిగింది, ఏమాత్రం సహాయం చేశారండి ఎవరు? మొన్న ఎలక్షన్స్ అయ్యి 3 నెలలు కూడా అవ్వలేదు. ఓట్ల కోసం అలా తిరిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. మేము ఎట్లా గుట్లో వచ్చాము. అక్కడ మా రిలేటివ్స్ తో మాట్లాడడానికి, మా హస్బెండ్ తో, మా అత్తగారితో, మా మామగారితో, మా అమ్మ నాన్నతో మాట్లాడడానికి కూడా ఫోన్ సిగ్నల్ అనేది కలవట్లేదు.